పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు రచకెక్కాయి. బొల్లారంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. రోడ్డు పనుల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక నేతలు అడ్డుకున్నారు. ఎన్నికల ముందు ఏ పార్టీలో ఉన్నారంటూ నిలదీశారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అవమాన పడ్డటువంటి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెనుతిరిగారు. అప్డేట్ లో ఏమున్నది ఏమని ఉన్నది అప్డేట్ లో sir we are not causing any land trouble sir madam I am questioning only one affidavit lo as per affidavit madam అప్డేట్ లో ఏమున్నది అప్డేట్ లో ఏమున్నది ఏమని ఉన్నది అప్డేట్ లో sir we are not causing any land trouble sir madam I am questioning only one affidavit lo as per affidavit madam పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు రచకెక్కాయి. బొల్లారంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. ఎమ్మెల్యే డౌన్ అంటూ ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ కూడా అక్కడ స్థానికులు నిరసనలు చేస్తున్నటువంటి నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎన్నికల ముందే ఏ పార్టీలో ఉన్నారు, ఎన్నికల తర్వాత ఇప్పుడే పార్టీలో ఉన్నారంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, ఈ పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలకు సంబంధించి రాజకీయాలనే కాదు ప్రజల దగ్గర నుంచి కూడా మనకి నిరసన అనేది కనిపిస్తుంది. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ కూడా మహిపాల్ రెడ్డికి సంబంధించి నిరసన మనం చూస్తూ ఉన్నాం. డీటెయిల్స్ ఏంటి? పటాన్చెరు నియోజకవర్గం బొల్లారంలో రోడ్డు పనుల శంకుస్థాపనకి వెళ్లారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఆ సమయంలో స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి అసలు ఎన్నికల ముందు ఏ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అని చెప్పేసి కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే అక్కడికి వెళ్లే సమయంలో గతంలో ఆయనతో పనిచేసినటువంటి కొంతమంది నేతలకే సమాచారం ఇచ్చారు. అసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు సమాచారం ఇవ్వలేదు అనేది ప్రధానంగా తెలుస్తుంది. ఇక అక్కడికి చేరుకున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యే అనుచరులను చూసి మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం ఆయనపై ఆయన గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొంత అసహనానికి గురై అక్కడి నుంచి వెనుదిరిగారు. పోలీస్ బందోబస్తు మధ్య ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా ఇదంతా చూస్తుంటే పటాన్చెరు నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు ఒక్కసారిగా బయటపడ్డాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు కూడా సమయం ఆసన్నమవుతుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే తన వర్గానికి చెందినటువంటి కొంతమందికి ఎలక్షన్ లో నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సమయంలో ఆయన బొల్లారంకి వచ్చి అక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, 10 ఏళ్లు ఉన్నారు. ఆ సమయంలో కనీసం బొల్లారం మున్సిపాలిటీని పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఇటు ఎమ్మెల్యే వర్గీయులకు కావచ్చు, అదేవిధంగా మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉంటున్నటువంటి కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అయితే వాళ్ళు చాలా సీరియస్ గా వాళ్ళ తిట్ల పురాణం కురిపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేని పోలీసులు అక్కడి నుంచి పంపించడంతో కొంత గొడవ అయితే సద్దుమణిగింది. కానీ పటాన్చెరు నియోజకవర్గంలో మాత్రం గ్రూప్ రాజకీయాలకు మరోసారి తెరలేపింది ఈ రోజు ఎమ్మెల్యే కార్యక్రమం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే ఇక రానున్న రోజుల్లో ఇంకా కూడా మరింతగా ఎక్కువగా ఇటువంటి ఘర్షణలకు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కొంతమంది నేతల్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఆయన బీఆర్ఎస్ నేతల్నే గతంలో ఆయనతో పాటు ఉన్న వాళ్ళకే ప్రోత్సహిస్తున్నారు అనేది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్న నేతలు ఆరోపిస్తున్నారు. ఆశా. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.